సులభం, దుర్లభం. సులభం అనగా చాలా తేలికగా దొరికేది అని అర్థం, లభించేది అని అర్థం కూడా. దుర్లభం అనగా చాలా కష్టంగా, కష్టపడితేనే అతి కష్టం మీద కూడా దొరుకుతుందో దొరకదో అని అర్థం. అది పై పదాల అర్థం, పరమార్థం. ఈ విషయం వ్యవస్థకి అప్లై చేసి చూస్తే, పరిశీలిస్తే చాలా భయంకర వాస్తవాలు వెలుగు చూస్తాయి. మానవ జీవన విధాన వ్యవస్థకొస్తే దీనిలో స్వార్జిత స్వయంపోష్య స్వావలంబనలు, సంపద యొక్క ప్రొడక్షన్, ప్రాసెసింగ్, కన్జంప్షన్ అండ్ బార్టర్లు, మనిషి, మట్టి, జంతువు, చెట్ల యొక్క అనుబంధం, దొడ్డి కూర, దొడ్డి పాలు, దొడ్డి వంట చెరకు లాంటి అక్కడికక్కడ దొరికే సకల స్వదేశీ జీవన విధాన ఉత్పత్తులు, వాటి కృషులు మొదలైనవన్నీ సులభంగా అనగా పెద్ద టర్నోవరు, రౌండ్ అబౌట్ ప్రొసీజర్సు లేకుండా, పెద్ద యంత్రాలు వగైరాలు లేకుండా, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ ఏమాత్రం లేకుండా, ఎక్కువ దూరాలు లేకుండా, తాను ఉండే స్థానానికి ఎటు చూసినా 5 కిలోమీటర్ల దూరంలో ఉత్పత్తి అయ్యి, ప్రాసెస్ అయ్యి, కన్జ్యూమ్ అయ్యి, మార్పిడి అయ్యేట్టుగా ఏర్పాట్లు, పరిస్థితులు ఉండేట్టుగా చూసుకోవాలి. అప్పుడు ఇవన్నీ సులభంగా ఉన్నట్టు. అనగా సకల జీవ ప్రక్రియలు సులభంగా ఉండాలన్నమాట. ఇక దుర్లభం అంటే పైన చెప్పినట్టు ఎంతో కష్టపడితే కూడా దొరకదేమో అన్నట్టుగా ఉండేవి. అవి దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక దేవ ప్రవచనాలు, భగవంతుడికి సంబంధించిన సకల ఆరాధనలు, పూజలు, ఉపాసనలు వగైరాలు, సకల దైవ ప్రక్రియలు ఇలాంటివి ఉండాలి. ఇలాంటివన్నీ దుర్లభంగా ఉండాలి అని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయితే ఇప్పటి పరిస్థితి చూస్తే దీనికి పూర్తిగా వ్యతిరేకమైన పరిస్థితులు ప్రతిష్ట అయ్యి అమలులో కొనసాగుతున్నాయి. సకల జీవ ప్రక్రియలు మొత్తం సమాజంలో పరమ దుర్లభమైపోయినాయి. సకల దైవ ప్రక్రియలు పరమ సులభమైపోయినాయి. ఈ ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. సులభంగా ఉండవలసింది దుర్లభం కావడం, దుర్లభంగా ఉండవలసింది సులభం కావడమే పాపం, దరిద్రం, అనర్థం, కాలుష్యం వగైరా. దీనికి మూల కారణమైన వ్యవస్థ చింతన లేని నాయకులచే నడిపించబడుతున్న ప్రభుత్వాలని ఏమనాలి, ఏం చెయ్యాలి?